పత్రం 30 పేజీలకు పైన ఉందని అన్నారు. వైట్ పేపర్లో సమస్యలు చెప్పి వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెబుతారని, కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులెత్తేసి వెళ్లిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. వైట్ పేపర్లో సమస్యలు చెప్పి వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెబుతారని, కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులెత్తేసి వెళ్లిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ఆశలు నీరుగార్చి చేతులెత్తేసినట్లు ఉందని విమర్శించారు. కాబట్టి ఇది శ్వేతపత్రం కాదని సాకుపత్రం అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన, ఇది నేను ఇచ్చిన మాట, ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇది పేదవారికి, చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము, ఇది తప్పేదానికి కుదరదు, ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు. ఇట్లన్నాడు, నేను దిగిపోతాను అన్నాడు. నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు, మేము కానీ మా ఆఫీసర్లు కానీ, కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతున్నారు. పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశ, మీరేమంటారు సంపద సృష్టిస్తా అంటారు. ఈరోజేమో సూపర్ 6 ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్, చేతులు ఎత్తేస్తారు. అంటే మీరేమంటున్నారు ఇప్పుడు, అసలు సంపదలో మేము స్పెషలిస్ట్ అంటే అది కూడా చూద్దాం. ఇప్పుడు సంపదలో మీరికైనా స్పెషలిస్ట్ అయితే మీది పాత రికార్డు ఉంది కదా, చూద్దాం. 2014-15 అప్పుడు రాష్ట్ర రెవెన్యూ, స్టేట్స్ ఓన్ రెవెన్యూ 90,672 కోట్లు, 90,672 కోట్లు. 2018-19 మీరు దిగిపోయేటప్పటికి అది ఎంత అయింది, 1,14,671 కోటి, 1,11,034 అయితే 2022-23 ఆర్ఈకి వచ్చేటప్పటికి, రివైజ్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి 1,76,448. ఆదాయం చూస్తే 2014-15 నుంచి 2018-19 6% మాదిరిగా మీరు పెంచితే 2018-19 నుంచి 23-24 వచ్చేటప్పటికి 16% మేము పెంచినాం. రెడ్డి కాళేశ్వరం వెళ్ళి ఇంకా